ప్రస్తుతం మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నాం. ఇక్కడ ఫిష్ చేప ప్రసాదంకి సంబంధించినటువంటిది అంటే ఈరోజు సాయంత్రం 9 గంటల నుండి రేపటి వరకు కొనసాగుతూ ఉంటుంది. తర్వాత కూడా తన ఇంట్లో దూద్బౌల్లో కూడా ఇస్తారని చెప్పి కూడా కొంత సమాచారం అంతా ఉన్నది. దాదాపు 185 సంవత్సరాలకు సంబంధించినటువంటి చేప ప్రసాదం ఇంకా రోజు రోజుకు క్రౌడ్ పెరుగుతూ ఉంది, కానీ ఇప్పటివరకు పెరిగినటువంటి సందర్భం. మనతో పాటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఉన్నారు. అంటే ఏంటి 185 సంవత్సరాల చరిత్ర తెలంగాణలో చేప ప్రసాదం. అయితే ఒక సైడు డాక్టర్లేమో ఇదంతా ట్రాష్, అసలు దీన్ని నమ్మకండి, హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్తా ఉన్నారు. మీరేమో ఇంత పెద్దగా ఏర్పాట్లు చేశారు, ఎలా చూడొచ్చు? అంటే నేను ఒక విశ్వాసంతో నమ్మకంతో చెప్తున్నాను. 189 సంవత్సరాలుగా ఒక వ్యక్తి ఎలాంటి ప్రకటన చేయకుండా, ఎలాంటి ప్రచారం చేయకుండా ఈ రోజు ముగిసిన కార్తె ఉంది. జూలై 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ నగరంలో చేప మందు ఇస్తారని చెప్పి దేశవ్యాప్తంగా ఈ ప్రకటన ఇక్కడ ఇచ్చారా? వస్తున్నారు కదా. ఎందుకు వస్తున్నారు? నమ్మకం, విశ్వాసం. వ్యాధి న్యాయం అవుతుంది, మాకు ఇచ్చిన మందు పనిచేస్తూ ఉంది, మాకు ఎలాంటి ఇబ్బంది కలగట్లేదని చెప్పి విశ్వాసం వచ్చిన వారికి కూడా సైన్స్ని మేము నమ్ముతాము, కానీ విశ్వాసాన్ని ముందు నమ్ముతాము. ఆ విషయాన్ని ఎవరికైనా కూడా బాహాటంగా స్పష్టంగా చెప్పగలుగుతాం. అంటే ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం ఇక్కడ గతం కంటే ఇప్పుడు ఏమైనా మెరుగైనటువంటి ఏర్పాట్లు ఏమైనా చేస్తారు? గతంలో 16 క్యూలాన్స్లు ఉంటాయి, ఈసారి 35 క్యూలాన్స్ ఏర్పాటు చేసుకున్నాం. గతంలో కేవలము 1,16,000 చేపలు అంటే 1,20,000 చేపలు అందుబాటులో ఉంటాయి, ఈసారి 1,50,000 చేపలు ఏర్పాటు చేసుకున్నాము. గతంలో 3 లక్షల మందికి సరిపడిన మందు ఈసారి 3 లక్షల మందికి ఎక్కువ చేసుకుంటూ ఉన్నాము. ఎక్కడ కూడా ప్రత్యేకమైన ఇబ్బందులు, ఎక్కడ వ్యవహారాలు చేసుకుంటూ ఎక్కడ ఇబ్బంది కలగకుండా దాదాపు ఒక వృద్ధులకు, మహిళలకు, అదేవిధంగా వికలాంగులకు ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము. ఎక్కడ కూడా సమస్య తలెత్తకుండా 14 విభాగాల సిబ్బంది అధికార విభాగాలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మున్సిపల్, అదే రెవెన్యూ, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొంటూ ఉన్నాయి. కాబట్టి వచ్చిన ప్రతి భక్తి కంటే అతిథి దేవోభవ అనే మాటకు సాధకం చేసుకునే విధంగా మనకు ఢిల్లీ నుంచి కానీ, మధ్యప్రదేశ్ నుంచి కానీ, బీహార్ నుంచి కానీ వస్తున్న వారందరికీ కూడా మేము ఏర్పాటు చేసుకుంటున్నాము. ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి వ్యవస్థని మేము కాపాడుకుంటూ ఉన్నాము. అంటే ఎందుకు మృగశిర కార్తె రోజే ఆ యొక్క చేప పిల్లలను ప్రసాదం సంవత్సరం మొత్తం ఇవ్వచ్చు కదా, అంటే ఎందుకు మృగశిర కార్తె రోజే అనేది ఎందుకు? అంటే ఒక ఫిషరీస్ డిపార్ట్మెంట్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి మీరే క్లారిటీ ఇవ్వండి. అంటే నేను 2-3 సార్లు అడగడం జరిగింది, ఎందుకు ఇదే రోజు చేస్తారంటే 185 సంవత్సరాల క్రితం ఒక ముని బత్తిని వీరన్న గౌడ్ గారికి చెప్పడం జరిగింది, ఇదే రోజు వేసుకుంటే వాతావరణ మార్పు ఉంటుంది కాబట్టి ఉబ్బసమైన దానికి ఈ సమయంలో వేసుకుంటే ప్రత్యేకంగా ఈ మందు పనిచేస్తుంది ఉద్దేశంతోనే 189 సంవత్సరాలుగా ఆ కుటుంబం ఇదే రోజున వారి కుటుంబ సభ్యులు మాత్రమే, వారి మగవారు మాత్రమే కూర్చొని తయారు చేసే ఈ మందుని, ఈ ప్రసాదాన్ని కేవలం చేప ద్వారా, కేవలం కొరమీన చేప ద్వారా వేస్తేనే తప్ప ఇంకే చేప మందు ద్వారా పనిచేయదని ఉద్దేశంతో వారు చేస్తాం జరిగింది. అంటే ఎలాంటి పథ్యం ఉంటుంది అన్న? 45 రోజుల పాటు కఠిన పథ్యం ఉంటుందని చెప్పారు. ఇప్పటి వరకు మీరు గతంలో ఇప్పించినటువంటి వాళ్ళు ఓడుకుని ఉంటారు, ఎలాంటి రెస్పాన్స్ ఉంది అక్కడ నుంచి? ఏమో ఈ 27 డేస్ అని చెప్పారు. 27 డేస్లో వాళ్ళకు ఏదో తినకూడదని వ్యవహారంలో ఏ వస్తువు తినవద్దు, ఏది తినకూడదు అని చెప్పి ఒక చిట్ ఇస్తారని చెప్పండి. అదేవిధంగా రోగి అంటే అస్తమా లేని వారు కూడా వేసుకోవచ్చంట. అంటే మీరు ఉన్నదని నాకు లేదు, నేను వేసుకోవచ్చు, కానీ నాకు ఇలాంటి పథ్యం ఉండదు. కానీ వేసుకున్న వాళ్ళు కంటిన్యూ 5 సంవత్సరాలు వేసుకోవాలని చెప్పి నేను వినడం జరిగింది, వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి కొన్ని అంటే చేప, మన చికెన్ తినకూడదు, ఆలుగడ్డ తినకూడదు, మన బెండకాయ, మన వంకాయ తినకూడదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి అనుకూలంగా చాలా మందికి అదే 27 డేస్ అంటే మందు వేసుకునే ముందు ఎంటీ స్టమక్ రావాలని చెప్పారు. అంటే సాయంత్రం 9 o'clock ఉంది కాబట్టి 5 వరకు తినేసారి, ఓ 4 hours వరకు ఎంటీ స్టమక్ ఉండాలి అని చెప్పడం. మందు వేసుకున్న తర్వాత 2 గంటల వరకు ఏం తాగొద్దు, నీళ్ళు తాగొద్దని చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి కొన్ని చర్యలు చేయడం వల్ల మందు యొక్క పనితనం తను చేసుకుంటూ పోతుందని చెప్పి వారి యొక్క నమ్మకం, వారి యొక్క మాట ద్వారా నేను తెలుసుకున్నాను. అంటే ఒక మృగశిర కార్తె రోజే బత్తిని ఫ్యామిలీ ఏ ప్రభుత్వానికైనా గుర్తుకొస్తా, లేకపోతే ప్రభుత్వాలు 5 సంవత్సరాలు మృగశిర కార్తె కాకుండా 364 రోజులుగా గుర్తుకొస్తారు? నేను అదే మీరు ఈ మాటని చాలా మంచిగా చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి బత్తిని కుటుంబం వారి కోసము పద్మశ్రీ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు రాసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇసుమంతైనా కూడా వారి పరిశీలించకుండా చేస్తున్నారు. ఈ కుటుంబానికి మనం పద్మశ్రీ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు రాసి పంపారో అది మాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. కానీ ఎవరు కూడా ఇంత కూడా పని చేయలేరు. కానీ కొన్ని విషయాలు చూస్తుంటే కొంచెం నవ్వేస్తుంది కేంద్ర ప్రభుత్వం పైన. కేవలం ఆర్భాటాలకు ప్రకటనలు తప్ప ఎప్పుడు కూడా ప్రజలని సేవ కార్యక్రమాన్ని పట్టించుకోలేదు. వారికి ఒక వేరే దృక్పథం ఉంది, దాంతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వారి గురించి మనం మాట్లాడి కూడా మనకు సమయం వృధా అవుతుంది. కాబట్టి వీరి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే
మొదటి సంవత్సరంలోనే వీళ్ళకు పద్మశ్రీ పద్మవిభూషణ్ ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాము. 100% ప్రతి కుటుంబానికి పద్మశ్రీ ఇచ్చి తీరుతాము. అంటే ఫైనల్గా ఎన్ని టోకెన్లు ఇప్పటివరకు అయిపోయినాయి, ఎన్ని చేపల పిల్లలు మీరు ఇచ్చినటువంటి సందర్భం? ఇప్పటికీ 57,000 పైచీలకు చేపల టోకెన్లు ఇవ్వడం జరిగింది. 150,000 పైచీలకు చేప పిల్లలు అందుబాటులో పెట్టడం జరిగింది. ఇంకా సాయంత్రం కూడా టోకెన్లు ఇస్తాము, రేపు కూడా టోకెన్లు ఇచ్చడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి చేప పిల్లల్ని చేపదని అందులో పెట్టాము. అంటే ఇది చేపకు సంబంధించినటువంటి ప్రసాదానికి సంబంధించినటువంటిది ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. అంటే ఇదే మొట్టమొదటిసారా? ఫస్ట్ టైం వచ్చేసిన ఇదే చేప మందు కోసం వచ్చేసిన ఫస్ట్ టైం. నాకు కొంచెం వస్తా బాగుంది, అయితే నమ్మకం ఉంది నాకు కూడా బాగా కొంచెం వేసుకుంటే బాగుంటుందని వచ్చేసి. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎవరైనా వేయించుకురా లేకపోతే ఇప్పుడేనా కొత్తగా? నేనైతే కొత్తగా వచ్చింది ఇప్పుడు, నాకు ఇంతకుముందు ఎప్పుడు టచ్ లేదు. కాకపోతే న్యూస్ ఛానల్ ఇట్లా ఇవన్నీ చూసి చాలామంది చెప్పారు నాకు కూడా ఇది వేసుకుంటే బాగుంటుంది, తక్కువ అవుతుంది అని ఉద్దేశంతో రావడం జరిగింది. ఏం ప్రాబ్లం ఉంది ఇప్పుడు మీకు? అంటే నాకు అస్తమా ఉంది, బాగా దగ్గు జలుబు, ఇవి ఒక 4-5 ఇయర్స్ నుండి కంట్రోల్ అవ్వడం లేదు. అయితే చాలామంది ఏమన్నారంటే ఈ చేప పిల్ల తిను, అది తినడం వల్ల కొంచెం కంట్రోల్ అవుతుంది అని చెప్పడం జరిగింది. డాక్టర్లు ఏమో ఇది మూఢనమ్మకం అంటారు. అంటే డాక్టర్లు అంటే వాళ్ళు ఎవరి నమ్మకం వాళ్ళు, డాక్టర్ అంటే వాళ్ళ మెడిసిన్ వాళ్ళది, ఇది ఆయుర్వేదిక్ స్టైల్లో ఇదొక మెడిసిన్, దేనిది దానికే కంటిన్యూ. మన ఇప్పుడు కంట్రోల్ మనకి నేను మెడిసిన్ వాడుతున్నా ఒక 5 ఇయర్స్ నుండి, అది కంట్రోల్ కావడం లేదు. ఇదన్నా ఒకసారి ట్రై చేస్తే చూద్దాం ఎట్లుంటుందో, దీనివల్ల ఏమన్నా కంట్రోల్ అవుతుందా బాడీ అనేది ఫస్ట్ టైం వచ్చిన. ఇలా నేను కూడా ఒక 1 ఇయర్కి ఒకసారి తీసుకోవడం వల్ల ఎట్లుంటుందో చూద్దామని వచ్చేసి. ఎక్కడి నుంచి వచ్చారు బాబాయ్? మేము తమిళనాడు నుంచి వచ్చాము. తమిళనాడు డాక్టర్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇదంతా వేస్ట్ అంటున్నారు, మీరు తమిళనాడు నుంచి వచ్చారు? మేము 5 ఏళ్ళ నుంచి వస్తున్నాము. తగ్గింది, చాలా బాగుంది. ఇప్పుడు హాస్పిటల్కే పోయేది, ఆస్మాదా ఉండే మిచికితే తగ్గొస్తే 3 నెలల్లో నిలుస్తూ ఉండే. ఇప్పుడు 5 ఏళ్ళు ఇంకా లేదు, చాలా మంచిది. ఇది 5వ సంవత్సరం వచ్చినాము. 5 ఏళ్ళు వేసుకోవాలన్నా? అది ఏమో వస్తూనే ఉన్నాము, 4 ఏళ్ళు వేసినాము, ఇది 5వ సంవత్సరం వేస్తాము. ఎప్పుడు వచ్చారు? అంటే ఎన్ని గంటలకు బయలుదేరారు తమిళనాడులో? ఆడ నైట్ 7 గంటలకు ఎక్కాము, ఇక్కడ పొద్దున్నే 7:15 దిగాము. టోకెన్ తీసుకున్నాం? టోకెన్ తీసుకున్నాం. అంటే ఎట్లా ఉంది అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతం కానీ ఎట్లా? చాలా మంచిది సార్, చాలా. ఎన్నో డాక్టర్స్ వచ్చాను, బెంగళూరు అంతా పోయి చూశాను. ఒక 10 రోజులు 15 రోజులు అంతే. ఇది వేసుకున్నప్పుడు ఏమీ లేదు. ఎట్లుంటుంది ఆస్మా ఉంటే? ఒక ఏమన్నా అందరం పారితే దగుసుకొని కూకోవాలా, పని చేస్తే అయ్యలే, ఒక గుద్దులు శనికి పని ఎత్తుకొని చేస్తే అయ్యలే. ఇప్పుడు ఏమి వేయలే, ఇప్పుడు పొద్దున్నగా మాపులు చేయొచ్చు. 2 అవర్లు 3 అవర్లే, 1 కిలోమీటర్ పారినా కూడా ఇప్పుడు ఏమి ఆస్మా ఇది ఈడ్చలే పైనకి. చాలా మంచిది, చాలా పని చేస్తుంది. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా? తమిళనాడు నుంచి వచ్చారా? ఎన్ని సంవత్సరాలు వచ్చినది ఇప్పుడే ఒకేసారి. మీకోసం వచ్చారా? మా ఇంట్లో ఇద్దరు వచ్చినాం, ఆయన కోసం ఇద్దరు వచ్చినాం. ఎక్కడి నుంచి వచ్చారన్నా? తిరుమలగిరి నుంచి. తమిళనాడు? తిరుమలగిరి నుంచి. ఎన్నో సంవత్సరం? ఇది 2వ సంవత్సరం. ఎట్లుంది అప్పటికి ఇప్పటికి? ఎట్లుంది? ఇంకా బాగుంది ఇప్పుడు, అప్పటికంటే ఇంకా ఎక్కువ బాగుంది. పథ్యం ఉంటారా ఇది? చేస్తాను. ఎట్లా ఏమేమి ఉంటుంది పథ్యం? వంకాయ గోంగూర వాటి చేపలు తినొద్దు. ఎన్ని రోజులు? 5 రోజులు. అట్లా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మరి తమిళనాడు. ఎంతమంది వచ్చారు అంటే మీరంతా? మేము 10 జనం వచ్చాము, 10 మంది వచ్చినాం. 10 మంది వచ్చారా? ఎన్నో సంవత్సరం? ఇది 9వ సంవత్సరం. బాగుండదు, బాగానే ఉందా? తగ్గిందా? అంటే మీకోసం వచ్చారా? ఎవరి కోసం వచ్చారు? మాకోసం వచ్చినది, మేము చెప్పే జనాలు తోడుకొని వచ్చినది. మాకంతా ఆరోగ్యం బాగుంది. తగ్గిందా? అంటే ఇంగ్లీష్ మందుల కంటే ఇది బాగుందా లేకపోతే ఇంగ్లీష్ మందే బాగుందా? లేదు, ఇదే బాగుంది, బాగుంది. చాలామంది క్యూ లైన్లలో ఉన్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎక్కువ శాతంగా తమిళనాడుకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వస్తున్నట్టు, తర్వాత ఢిల్లీ, తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, అంటే తెలంగాణకు సంబంధించినటువంటి బార్డర్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున వస్తున్నటువంటి సందర్భం. ఇప్పటికే అంటే దాదాపు మధ్యాహ్నం
సమయం అవుతా ఉన్నది. ఈరోజు 7 గంటల తర్వాత అంటే రాత్రి 9 గంటలకు మొదలు పెట్టబోతా ఉన్నారు చేప ప్రసాదం. బత్తిని కుటుంబం అంటే దాదాపు బత్తిని వీరన్న గౌడుకు 189 సంవత్సరాల కింద ఒక సాధువు ఇచ్చినటువంటి మూలికలు, అది కూడా మృగశిర కార్తీ రోజు ఒక సమయానికి వేస్తే అక్కడ ఉన్నటువంటి ఇక పూర్తిగా జబ్బు ఏదైతే ఉందో ఆ జబ్బు కూడా పోతుంది. దీన్ని ఇంగ్లీష్ సంబంధించినటువంటి మెడిసిన్స్ డాక్టర్స్ ఏవైతే ఉన్నారో ఎంబీబీఎస్ కానీ హైయర్ స్టడీస్ చదివినటువంటి డాక్టర్స్ కూడా కొంత మూఢనమ్మకం ఇది, దానివల్ల కొంత ఇబ్బందికరంగా ఇన్ఫెక్షన్ అయ్యేటువంటి సందర్భం ఉంటుంది అంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భం. అంటే నిజాం కాలం నుండి ఇప్పటి వరకు నడుస్తూ ఉన్నది. దీనిలో ప్రత్యేకత ఏంటి అంటే దూదుబాలుకు సంబంధించినటువంటి బాయి, తన ఇంటి వద్ద ఉన్నటువంటి బాయిలోనే ఆ వాటర్ తోటే ఇప్పటికీ చేప ప్రసాదం మందు తయారు చేస్తారు. ఇక్కడ ఏ వాటర్ కానీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి కల్తీ వాటర్ అనుకోవచ్చు, తర్వాత కాలుష్యమైనటువంటి వాటర్ కావచ్చు, మినరల్ వాటర్ కానీ ఏది కూడా వాడనటువంటి సందర్భం. తన దూదుబౌలిలో ఉన్నటువంటి తన ఇంటిలో ఉండేటువంటి వాటర్ తోటి, ఆ బాయి నుండి చేదురు బాయి నుంచి తీసినటువంటి వాటర్ తోటి ఇక్కడ ఆ మెడిసిన్ తయారు చేస్తారంటూ కూడా పెద్దగా ప్రసిద్ధి గాంచినట్టయితే బత్తిని వీరన్న గౌడ్కు సంబంధించినటువంటి విషయంలో బత్తిని ఫ్యామిలీకి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పద్మశ్రీ ఇవ్వాలి. తర్వాత అంటే ఎలాంటి రూపాయి ఖర్చు పెట్టకుండా, రూపాయి తీసుకోకుండా ఇప్పటి వరకు లక్షలాది మందికి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి సందర్భం కూడా బత్తిని కుటుంబానికి చెందుతుంది. తర్వాత ఇప్పటికీ ఈరోజు మత్స్యశాఖ నుంచి 151 కొరమేను పిల్లలను కూడా తీసుకొచ్చారు. ఇప్పటి వరకు 70 నుండి 80 వేల చేప పిల్లలకు సంబంధించినటువంటి టోకెన్లు కూడా అయిపోయాయని చెప్పేసి కూడా ఫిషరీస్ కమిషన్ చైర్మన్ మనతోటి మెట్టు సాయి కుమార్ మాట్లాడినటువంటి, అంటే ఎవరు వచ్చినా కూడా లైన్లో నిలబడాల్సిందే, ఎమ్మెల్యేలు వివిఐపి ట్రీట్మెంట్ లేదు అనేది కూడా బలంగా వినిపిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒకసారి చూసుకుంటే ఇక్కడే నీళ్ళ కేంద్రాలకు సంబంధించినటువంటిది కావచ్చు, ఫుడ్ స్టాల్స్ కావచ్చు, పూర్తిగా అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కూడా చూడవచ్చు. అయితే దీనికి బత్తిని కుటుంబం చాలా ఏళ్ల నుంచి చేస్తున్నటువంటిది ఒకటైతే దాదాపు 180 ఏళ్ళకు పైగా చేసినటువంటి దాంట్లో ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా గతంలో ఆస్తమా, శ్వాసకోశ సమస్యకు నివారణ, బ్రాంకైటిస్, సైనటిస్ సంబంధించినటువంటి దగ్గు వంటి సమస్యలు బాధపడే వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే ఉంది. ఎక్కడ కూడా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నటువంటి సందర్భం ఉండదు. ఎక్కడ కూడా వీళ్ళు పేపర్ కటింగ్స్ కానీ, ఎక్కడ కూడా బస్లలో పోస్టర్లు కానీ ఏదైతే అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి అన్న ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? మేమా సాయిబాబా నగర్ నుంచి. అదే ఎన్ని సంవత్సరాలు ఉంది? నేనా ఉంటా 3 సంవత్సరాల నుంచి వస్తారా? ఎట్లుందంటే అప్పుడు వచ్చినప్పటి నుండి ఇప్పటికి పర్లేదు, తగ్గింది కొంచెం. మరి డాక్టర్లు ఏమో ఇది మూఢనమ్మకం, ఇన్ఫెక్షన్ అవుతుంది, ఎవరి నమ్మకం వాళ్ళది. మాకైతే పర్లేదు, మా అమ్మకైతే తగ్గింది కొంచెం. ఇంతకుముందు బాగుండేది, తగ్గింది. అంతకుముందు ఎట్లున్నదమ్మా? అంటే నీ పరిస్థితి ఎట్లుంది? నడుస్తుంటే దమ్ము వస్తుంది, అదే దమ్ము కోసానికి వేసుకున్నా. అంతకుముందు ఎట్లున్నది? ఇప్పుడు చేప మందు తీసుకోకుండా అయ్యా వీటినే ఉంది, ఇంకా తక్కువ అవుతుంది, అప్పటంతా లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారే? बोरखेड़ी सीनगांव तालुका ఇక్కడ सीनगांव हिंगोली हिंगोली कब आया इधर? कल आए थे? टोकन ले लिए? नहीं लिए नहीं लिए हमारे साथ वाले ने कितने जन आए थे? 2 जन आए थे. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము అక్కడ కర్ణాటక నుంచి ఎక్కడ? మాది శక్తినగర్. సత్యనగర్. శక్తినగర్ ఇప్పుడు వచ్చాము. టోకెన్ తీసుకురా? చేసుకోలేము, దూరం ఉంది మా ఊరు. ఎన్నో సంవత్సరం ఇది? అంటే మీరు ఫస్ట్ ఇదే ఫస్ట్, మా వాళ్ళు మొదలు వచ్చిన్నారు, మేము ఇప్పుడు వచ్చినాము. ఎట్లుందంటే అప్పటికి తక్కైందంట, వేరే వాళ్ళు ఎవరైనా వచ్చిన తెక్కైందంట, మేము వచ్చాము. మేము బీడు జిల్లాలో వచ్చినాం, బాగుండము. ఎన్నో సంవత్సరం? మేము 6 మొత్తలు వచ్చినాం. ఇప్పుడే వచ్చారా? ఇంతకు ముందు ఎప్పుడన్నా? సహాయ సాయ బాగుండదు, ఇప్పుడు ఇచ్చిన గల బేస్ ఉండదు, తగ్గిందా? కడమైన ఇక్కడ మరి ఏర్పాట్లు ఎట్లుండే? తిండి కానీ అంత మంచిగా ఉండదు, ఏం టెన్షన్ లేదు, అన్నిట్లలో మంచిగా ఉండదు, బేస్ ఉండదు. మంది మహారాష్ట్ర మంచిగా ఉండరునా, కిరికిరిలే ఏం లే శాంతి ఉన్నది, మంచిగా అందరూ ఎక్కడ నుండి దేశం నుండి వచ్చారు. డాక్టర్లు ఏమో ఇది అంత మూఢనమ్మకం అంటారు. ఏమా తాతది మనకి తక్కైంది. ఇంగ్లీష్ మందుల కంటే ఇది వేస్ట్ అంటారు. ఇంగ్లీష్ మందులకి అట్లా అయితే అందరూ నుండి వచ్చినారు, తక్కువకుంటే ఎండుకు వస్తారు మంది, తక్కైంది ఎందుకలా వచ్చారు అందరు, లేకుంటే ఎవరు వస్తారు? ఎక్కడి నుంచి వచ్చారు? यादगिरी डिस्ट्रिक्ट కర్ణాటక. हाँ कन्नड़ा ఏంటి అంటే यादगिरी डिस्ट्रिक्ट से आए सब मैं अभी 2 साल ले लिए बच्चे को, ये बच्चे को निकला है, अब ये 3 साल आए सर, आराम हो गया. इंग्लिश मेडिसिन दिखा के नहीं कम हुआ,
इधर मच्छी लेने के बाद में कम हो गया। कैसा रहता मच्छी के लेने के बाद कैसा रहता है? कुछ भी नहीं रहता, नॉर्मल के जैसा रहता है, कुछ भी पत्यम रहना बोल के बोल रहे हैं? नहीं। कुछ हाँ थोड़े है, पर्ज करना है, एक 40 दिन तक का, 1.5 महीने तक का पर्ज करना है। उसके बाद में नॉर्मल होके क्या भी खा सकते हैं। कैसा है आपका? अभी आराम है बच्चा, बहुत आराम है। पहले उससे पहले हॉस्पिटल में दिखाए थे, कुछ भी नहीं कम हुआ, बहुत दिखाए, दिखाने के बाद में इधर मालूम पड़े, आने के बाद में आराम हो गया। ठीक है, अभी आराम है। రైట్. అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి వాళ్ళంతా బాగానే ఉంది. అంటే ఇంగ్లీష్ మెడిసిన్ కంటే ఇక్కడ మేము గతంలో డాక్టర్ల దగ్గరికి హాస్పిటల్ వద్దకు తీసుకుపోయినటువంటి సమయంలో కూడా అప్పటికి చాలా బెటర్గా ఉంది అంటూ కూడా చాలా అంటే ఒకరు గతంలో వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు 2-3 తీసుకురావడం కూడా జరుగుతూ ఉన్నది. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? బలంబ్రై లోకలే. అంటే ఎలా అంటే ఎప్పుడు ఈ సంవత్సరం వచ్చారా గతంలో ఏమన్నా? ఈ సంవత్సరం ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్ వచ్చారు, ఫ్రెండ్స్ తోటి మేము వచ్చాము. అంటే ఇంతకుముందు ఎవరైనా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు మా వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఎట్లుంది? వాళ్ళకి నార్మల్ మంచిగా అన్నారు, అందుకే మనం కూడా ఒకసారి చూద్దామని వచ్చాం. ఎవరికి ప్రాబ్లం? ప్రాబ్లం లేదు, మేము చూడనీకి వచ్చాము. వీలైతే చేద్దామని చూస్తాం. లైన్ క్రౌడ్ ఎక్కువ ఉంది, వెయిట్ చేస్తున్నాం.